తిరుపతి ప్రజలందరికీ జై హింద్ జై భారత్. కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను మన సోషల్ మీడియాలో పొలిటికల్ గా పార్టీ కొట్లాడుకుంటాం జరుగుతుంది. పార్టీతోని మీరు కొట్లాడకండి, ఎందుకంటే మా దోస్తులు కూడా అన్ని పార్టీలలో ఉన్నారు. మేమందరితో కలిసి ఉంటాం. పార్టీ ఒక దిక్కు, మనం ఒక దిక్కు. మన పార్టీలో కూడా దోస్తులు ఉంటాం. మేము వేరే పార్టీలో వాళ్ళతో కలిసి చాయ్ సమోసాలు తింటా ఉంటాం. ఈ ఊరిని కాపాడేది మన అందరం కలిసి కాపాడితేనే మనం ఊరిని కాపాడుకోవచ్చు. రేపటి రోజు మన ఊరికి ఏమైనా సమస్య వచ్చినా కూడా మనం అందరం కలిసి కాపాడచ్చు. పొలిటికల్ గా మీరు ఏమన్నా ఉంటే పొలిటికల్ గా మీరు ఎవరినైనా అడగచ్చు. కానీ మధ్యలో చూస్తున్నా ఎవరెవరో పేర్లు తీసుకొని ఇన్సల్ట్ చేసుకుంటా మాట్లాడుతున్నారు. మా బీజేపీ పార్టీ, మా భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ డిసిప్లిన్ పార్టీ, పీస్ఫుల్ పార్టీ, లాయల్టీ పార్టీ. మేము ఏది ఉన్నా ఓర్చుకొని పోతాం. మేము ఎవరి దాంట్లో జోక్యం తీసుకోం. మా ఇంకా కొంత మాజీ ఎమ్మెల్యే పెద్ద మనిషి ఉన్నారు. మేము ఇప్పుడు కూడా ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాం. వేరే లీడర్లు ఉన్నాం, వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాం. ఎక్కడ కలిసినా మనం రెస్పెక్ట్ అనే వాళ్ళని ఆదరిస్తాం. కానీ కొందరు వ్యక్తులు ఉన్నారు, కొందరు వ్యక్తుల వల్ల ఈ కాగజారులో గొడవలు అవుతున్నాయి. మొన్న 24 తారీఖు ఫిబ్రవరి నాడు ఒక శాసన సభ్యులు ఎమ్మెల్యే హరీష్ బాబుని పట్టుకొని ఇన్సల్ట్ గా మాట్లాడిండు. ఒక 2 పదాలు వాడాడు. ఒకటి పిచ్చోడని వాడిండు, ఇంకోటి అది నేను చెప్పలేను. పిచ్చోడైతే ఆయన కాగజారులోనే చదివి ఒక ఆర్థో డాక్టర్ గా నేషనల్ నంబర్ 1 గా చదివి బయట దేశాల్లో చదివి ఇక్కడికి వచ్చాడు. పిచ్చోడైతే ఆయన బయట పోయి చదువుతాడా? రెండో వాడు అన్నాడు. రెండో వాటిలో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు హరీష్ అన్న ఇంటికి రండి. హరీష్ అన్నతో పొలం దున్నిపోయకపోతే, దాంట్లో ఇత్తనాలు వేసి పండియకపోతే నా పేరు శివ కాదు. మీరు ఏదైనా ఉంటే ఎమ్మెల్యేని అడగచ్చు. రోడ్ ఎంత లేవు, పనులు ఎంత లేవు, అడగచ్చు. కానీ మీకెవరికి అధికారం ఇవ్వలేదు. ఒక మనిషిని పెట్టుకొని ఇన్సల్ట్ చేయడానికి మీకేలే. మొన్న 24 తారీఖు పోల్ చేస్తే నేను 1 తారీఖుకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళకి 3 రోజులు అయింది. ఆ కంప్లైంట్ ఏం కాలే. ఇవాళ మళ్ళీ అతను పోస్ట్ చేసిండు. ఏమని? బీజేపీ వ్యక్తి ఒకటి కంప్లైంట్ చేసిందని చెప్పి ఇచ్చాడు. బీజేపీ వ్యక్తి కాదు. బీజేపీ నాకు ఒక బాధ్యత ఇచ్చింది. నాకు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కార్నర్ వేసింది. ఏదున్నా నా మీదకెళ్ళే పోవాలి. సో ఇక్కడ నెల రోజు నుంచి బాగా గొడవ జరుగుతుంది. కానీ డిపార్ట్మెంట్ దీన్ని జోక్యం తీసుకుంటలేదు. రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ గారు, my humble request to you, please give suggestion to the concerned station house officers, those who are doing rumors, vulgar languages in social media. దయచేసి ఎస్పీ సార్ గారు, మీరు దీంట్లో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోకపోతే రేపటి రోజు ఏదో ఒకటి నష్టం ఇక్కడ జరుగుతుంది. ఆ నష్టంకి కారణం పోలీస్ డిపార్ట్మెంటే అవుతుంది. సో నేను మళ్ళీ ఒకసారి ఎవరెవరు పోస్ట్ చేస్తారో వాళ్ళకు ఇచ్చిస్తున్నా. మొన్న కూడా ఇవాళ మార్నింగ్ కూడా పోస్టింగ్ చేసిండ్రు. బీజేపీ నుంచి ఎవరో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిందని. అది నేనే, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మిశ్రా నా పేరు. నేను కంప్లైంట్ ఇచ్చాను. ఖబర్దార్ పిట్టల్లారా, నేను తుపాకీ ఉద్దేశం వచ్చిన మళ్ళీ నన్ను తుపాకీ లేపడానికి అవకాశం లేకండి. సో జాగ్రత్త ఉండండి. మీరు ఏదైనా ఉంటే మీరు ఫైట్ చేయండి. రోడ్ వస్తలేదు, కల్వర్ట్ వస్తలేదు, కానీ ఒక మనిషిని పట్టి ఇన్సల్ట్ చేసే మీకు ఎవరు హక్కు ఇవ్వలేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఏదైనా సోషల్ మీడియాలో మా బీజేపీ తరఫు నుంచి వచ్చిందా, నేను కంప్లైంట్ ఇయ్యా. నాకు నమ్మకం లేదు. నేను ఏం శిక్ష ఇయ్యాలో నేను చూసుకుంటా. ఖబర్దార్ పెట్టారా. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ. జై హింద్, జై భారత్, భారత్ మాతా కి జై.